Hi VS, welcome to Anil Tuition YouTube channel. సో ఎవరైతే యొక్క గ్రూప్ 2 మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా పేపర్ 1 లో గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించి పేపర్ 1 లో మంచి మార్కులు వచ్చే విధంగా మన ఛానల్లో ఏపీ హిస్టరీ అదే విధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ అనేవి కంటిన్యూస్ గా సిలబస్ ఏ విధంగా అయితే మెన్షన్ చేశారో అదే విధంగా ప్రతి టాపిక్ ని కూడా మనం 360 డిగ్రీస్ యాంగిల్ అంటే ప్రతి అంశాన్ని ఏ విధంగా చదవాలి అనే వివరాలతో మనం ఆల్రెడీ మన ఛానల్లో ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి వీడియోస్ ని ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము. అదే విధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం. సో దాంతో పాటు ఏంటంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఆ యొక్క స్టాటిక్ పాలిటీతో పాటు మనం ఏంటంటే డైనమిక్ పాలిటీ కూడా చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఈ యొక్క డైనమిక్ పాలిటీ అంటే ఏంటంటే ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ తో ముడిపడిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చదువుకోవడం ద్వారా మనం ఈ యొక్క ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మనం మంచి మార్కులను సాధించడానికి అవకాశం ఉంటుంది. సో దానిలో భాగంగా ఏంటంటే మనం ఈ రోజు కరెంట్ పాలిటిక్స్ సెక్షన్ సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు అనేది తనకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకుని ఆర్టికల్ 142 ద్వారా ఒక సంచలన తీర్పు అనేది ప్రకటించడం జరిగింది. సో ఈ యొక్క సంచలన తీర్పు అంటే ఏంటి, ఈ యొక్క డీటెయిల్స్ వెళ్లే ముందు మీరు కనుక మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదే విధంగా మీరు కనుక నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు మన ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు కనుక మన ఛానల్లో జాయిన్ అయినట్లయితే కనుక ఇటువంటి కంటెంట్ సంబంధించినటువంటి వీడియోస్ అనేవి నేను మరిన్ని వీడియోస్ అనేవి మీకు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. అదే విధంగా మన ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇంకా మన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతాయి. అసలు ఈ యొక్క ఆర్టికల్ 142 అంటే ఏంటంటే సాధారణంగా మనకి ఎగ్జిక్యూటివ్ మరియు లెజిస్లేటివ్ ద్వారా మాత్రమే అమలు కావాల్సినటువంటి వాటిలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని అమలు చేసేలా ఈ యొక్క ఆర్టికల్ 142 అనేది సుప్రీంకోర్టుకి అధికారం అనేది కల్పిస్తుంది. ఉదాహరణకు మార్గదర్శకాలు జారీ, సూచనలు, అదే విధంగా ప్రభుత్వాలకు ఇతర అధికారాల ఆదేశాలు ఇవ్వడం ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్టికల్ 142 పరిధిలోకి వస్తాయి అనమాట. అంటే ప్రజా ప్రయోజనం ప్రకారం కానీ లేదా మానవ హక్కులు ఏవైనా సరే ఉల్లంఘనకు గురైనా కానీ రాజ్యాంగ విలువలు కానీ లేదా ప్రాథమిక హక్కులు ఏవైనా సరే ఉల్లంఘనకు గురవుతున్నాయని సుప్రీంకోర్టు కనుక భావిస్తే ఆ సమయంలో ఏంటంటే సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది జోక్యం చేసుకుని వాటిని పరిరక్షించేందుకు మనకి ఆర్టికల్ 142 అనేది అనుమతిస్తుంది అనమాట. అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించడం అదే విధంగా చట్టం అనేది సక్రమంగా అమలవుతుందా లేదా ఈ యొక్క చట్టం అనేది సక్రమంగా అమలయ్యేలా చూడడంలో సుప్రీంకోర్టు క్రియాశీలకంగా వ్యవహరించడంతో పాటు మనకి ఈ యొక్క ఆర్టికల్ 142 అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. అసలు ఈ యొక్క ఆర్టికల్ 142 ప్రకారం ఏం జరిగిందంటే మహారాష్ట్రకు చెందినటువంటి మైనర్ బాలికకి 14 సంవత్సరాలు ఉంటాయి అనమాట. సో ఈమె ఏంటంటే ఒక అత్యాచారం కేసులో గురవుతుంది అనమాట. సో అత్యాచారం గురైనప్పుడు సో తనకి 28 వారాల ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి లేటుగా ఈవిడ తల్లి ఏంటంటే ఈవిడిని గుర్తించడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా ఆలస్యంగా గుర్తించిందో అంటే 28 వారాలు ఉన్నప్పుడు తన కూతురికి ప్రెగ్నెన్సీ అని చెప్పి ఈవిడ తల్లి గుర్తించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా గుర్తించినప్పుడు మైనర్ బాలిక కాబట్టి తన గనక బిడ్డకి జన్మనిస్తే గనక తల్లికి బిడ్డకి ప్రమాదం ఉంటుందని చెప్పి బాంబే హైకోర్టుని ఆశ్రయించడం జరుగుతుంది అనమాట. ఎందుకని మనకు ఉన్నటువంటి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనేది ఏదైతే ఉందో సో దాని ప్రకారం ఏంటంటే కేవలం 24 వారాల లోపల మాత్రమే ఎవరైతే యొక్క ప్రెగ్నెన్సీ వచ్చిందో వాళ్ళు ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేసుకోవడానికి మనకి అవకాశం అనేది ఉందన్నమాట. కానీ ఆల్రెడీ ఈ బాలికకి 28 వారాలు వచ్చేసినాయి కాబట్టి సో దీని కనుక ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాలి. కాబట్టి ఆలస్యంగా గుర్తించినటువంటి ఈవిడ తల్లి ఏం చేసిందంటే బాంబే హైకోర్టుని కన్సల్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క బాంబే హైకోర్టు ఏం చేస్తుందంటే ఆల్రెడీ మనకి గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏంటంటే అదే విధంగా మెడికల్ టెర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం ఏంటంటే కేవలం 24 వారాల లోపల మాత్రమే ప్రెగ్నెన్సీకి అబార్ట్ చేయించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ మీ పిల్లకి 28 వారాలు వచ్చేసినాయి కాబట్టి అబార్షన్ అనేది సాధ్యం కాదని చెప్పి యొక్క బాంబే హైకోర్టు ఏం చేస్తుంది తీర్పు ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత ఇవి తల్లి ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే తనకున్నటువంటి అధికారాన్ని అంటే ఆర్టికల్ 142 అంటే ఏంటంటే కంప్లీట్ జస్టిస్ అనమాట. అంటే ఎప్పుడైనా సరే ప్రాథమిక హక్కులు కానీ ఏవైనా సరే ఉల్లంఘనకు గురైనట్లయితే సుప్రీంకోర్టు తనంతట తానుగానే కంప్లీట్ జస్టిస్ ఇవ్వడానికి ఒక ఆర్టికల్ అనేది ఉపయోగపడుతుంది. సో సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే అక్కడ ముంబైలో ఉన్నటువంటి ఒక ఆసుపత్రి అయినటువంటి సియాన్ అనే ఆసుపత్రి యొక్క మెడికల్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళ యొక్క అభిప్రాయం అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా కనుక ఈవిడికి ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేస్తే కనుక ఏమైనా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయా, తల్లికి ఏవైనా సరే ఇబ్బందులు అనేవి ఎదురవుతాయా, లేదా పుట్టబోయే బిడ్డకి ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి యొక్క సియాన్ మెడికల్ బోర్డు ఏదైతే ఉందో వీళ్ళకి అభిప్రాయం అనేది సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేయమని చెప్పి ఆదేశాలు అనేవి జారీ చేస్తుంది అనమాట. అసలు దీనికి సంబంధించి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చిందంటే మనకి 1971 లో యొక్క మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనేది రావడం జరిగింది అనమాట. అంటే ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే
20 వారాల్లోపు ఉన్నటువంటి ప్రెగ్నెన్సీ గనక టెర్మినేట్ చేయాలంటే గనక, అంటే అబార్షన్ అనేది చేయాలంటే గనక వన్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉన్నారో, అంటే ఒక వైద్యాధికారి సలహా అనేది తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అదేవిధంగా 20 నుంచి 24 వారాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఏదైనా సరే అకారణాల వల్ల కనుక ప్రెగ్నెన్సీ కనుక దాల్చినట్లయితే, అంటే అత్యాచార వల్ల కానీ లేదా మైనర్ బాలికలు ఏదైనా సరే దోపిడీ గురైనప్పుడు కానీ ఈ విధంగా కనుక ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే ఒక 7 కండిషన్స్ ఉంటాయి అనమాట. అంటే ఈ యొక్క 7 కండిషన్స్ ఏదైనా సరే కండిషన్ అనేది సాటిస్ఫై అయినట్లయితే కనుక ఇద్దరు మెడికల్ ప్రాక్టీషనర్స్, అంటే ఇద్దరు వైద్యాధికారులు కనుక ధృవీకరిస్తే కనుక వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీ అనేది టెర్మినేట్ చేయవచ్చు అన్నమాట. అలా కాకుండా బియాండ్ 24 వీక్స్, అంటే 24 వారాలు కనుక దాటిపోయినట్లయితే అప్పుడు కనుక ఆ యొక్క మహిళ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేసుకోవాలంటే సో అప్పుడు ఆ కండిషన్ ఏమంటారంటే ఫేటల్ అబ్నార్మాలిటీ అంటారు అనమాట. సో ఆ విధంగా కనుక 24 వారాలు దాటిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేసుకోవాలంటే మనకి మెడికల్ బోర్డు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ మనకి ఈ యొక్క మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనేది 1971 లో వచ్చింది. సో దీన్ని అమెండ్ చేసిన తర్వాత ఏంటంటే 2021లో దీన్ని అమెండ్ చేసి ఏంటంటే 24 వారాల తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అనేది అనేక కారణాల వల్ల వచ్చినట్లయితే కనుక సో దాన్ని కూడా టెర్మినేట్ చేయొచ్చు అని చెప్పి మనకి మెడికల్ బోర్డు యొక్క అభిప్రాయం అని తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి 1971లో వచ్చినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని 2021లో సవరించడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా సవరించిన తర్వాత ఏంటంటే 24 వారాల తర్వాత ప్రెగ్నెన్సీ కనుక ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మెడికల్ బోర్డు యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాల్సింది అనమాట. సో ఆ విధంగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే తనకు ఉన్నటువంటి అధికారాన్ని, అంటే 142 ఆర్టికల్ ప్రకారం కంప్లీట్ జస్టిస్ ఇవ్వాలని చెప్పి, అంటే పూర్తి న్యాయం అనేది బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జరగాలని చెప్పి ఏం చేసిందంటే సుప్రీంకోర్టు అనేది ఆ మెడికల్ బోర్డు యొక్క అనుమతి తీసుకుని ఈ యొక్క ప్రెగ్నెన్సీ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క 30 వారాలు వచ్చినటువంటి అమ్మాయి ఏదైతే ఉందో ఆవిడ యొక్క ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేయొచ్చు అని చెప్పి చెప్పింది అనమాట. సో దీనికి సంబంధించి ఆల్రెడీ గతంలోనే మనకి సుప్రీంకోర్టు అనేది గోల్క్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసుకు సంబంధించి ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ జడ్జిమెంట్ యొక్క సారాంశం, అదే విధంగా ఈ జడ్జిమెంట్ అనేది ప్రస్తుతం యొక్క ఆర్టికల్ 142కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచించి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదే విధంగా ఈ యొక్క ఆర్టికల్ 142 ప్రకారం మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క మెడికల్ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ యాక్ట్ కి సంబంధించి మనకి ఆదేశ సూత్రాలు ఏవైనా సరే అంశాలు ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయని చూసినట్లయితే కనుక మనం డైరెక్టివ్ స్టేట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ పాలసీ, అంటే ఏంటంటే ఆదేశ సూత్రాలకు సంబంధించి మనకి ఆర్టికల్ 42 ప్రకారం ఏంటంటే పనిచేసే చోట గానీ లేదా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రసూతి సౌకర్యాలు కల్పించేటటువంటి అధికరణ కింద మనకి యొక్క ఆర్టికల్ 42 అనేది ఆదేశ సూత్రాల్లో ఇవ్వడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి మనకి ఈ ఆర్టికల్ 42 గురించి కూడా చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. అదేవిధంగా మెటర్నిటీ లీవ్, అదేవిధంగా మెటర్నిటీ బెనిఫిట్స్ అనేవి ఈ రోజు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి ఈ ఆర్టికల్ 42 ద్వారా మనకి ఆదేశ సూత్రాల్లో ఉన్నటువంటి ఈ ఆర్టికల్ 42 ఏదైతే ఉందో సో దీని ప్రకారం మనకి ప్రస్తుతం ఉన్నటువంటి మెటర్నిటీ లీవ్ కానీ మెటర్నిటీ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు అందించడం జరుగుతుంది అనమాట. సో ఇది యొక్క ఆర్టికల్ 142ను ఉపయోగించి సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం. అదేవిధంగా సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది మీకేమనిపించింది, అదేవిధంగా దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.